పెట్రోల్ డీజిల్ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని, తక్షణ పరిస్థితులు చక్కదిద్ది కొరత లేకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరతకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. లేకపోతే ఎందుకు కొరత కనబడుతుందని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న పెట్రోల్ బంకులను మంగళవారం సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో ఎక్కడా కూడా ఈ కొరత లేదని పేర్కొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజుల నుంచి కూడా 5,000 రూపాయలు డీజిల్ కొట్టించుకోవాలంటే 2,000 కొట్టించుకోండి, లేకపోతే 3,000 కొట్టించుకోండి. అదే పెట్రోల్ కోసం బైకులు తీసుకువెళ్తే 50 రూపాయలు, 100 రూపాయలు కొడతా, లీటర్ కొడతా అంటున్నారని ఆయన ప్రస్తావించారు. పక్కన తెలంగాణలో, హైదరాబాద్ లో ఎక్కడా కూడా ఇలాంటి నిబంధనలు లేవని మాజీ ఎంపీ భరత్ అన్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ వాడకం ఎంత, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో గాని లేకపోతే టౌన్స్ లో గాని జరిగే వాడకం చూస్తే కొరత ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ట్యాంకర్లు తీసుకుని వచ్చి తెలంగాణ నుంచి పెట్రోల్ డీజిల్ పట్టుకెళ్తున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారని మాజీ ఎంపీ భరత్ పేర్కొంటూ, అసలు ఇదంతా చూస్తుంటేనే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తా ఉన్నారో తేటతెల్లమవుతుందని అన్నారు. 20 లీటర్లు, 10 లీటర్ల ట్యాంకులు, ఆ ట్యాంకుల్లో కూడా వీళ్ళు డీజిల్ పోయట్లేదని జనాలు చెబుతున్నారని, 2 రోజుల క్రితం నుంచి చూస్తే కిలోమీటర్ల క్యూ లైన్ లో ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయని ఆయన అన్నారు. ఒక ప్రక్క రైతులు వరి కోతలు, మరో ప్రక్క ఆక్వా రైతులు కూడా డీజిల్ పైన ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. 20 లీటర్లు, 30 లీటర్లు ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వెళ్తే ఎలాగన్నారు. ఎంతటి హీనాతిమైన పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోవాలని మాజీ ఎంపీ భరత్ కోరారు. ఇదేదో నిరసన కార్యక్రమంగా ఉత్తినే చేయట్లేదని, ప్రజల పక్షాన నుంచొని పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పైగా భారతదేశ వ్యాప్తంగా డీజిల్ గాని, పెట్రోల్ గాని అత్యధిక రేట్ల విషయంలో నెంబర్ 1 పొజిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉందని ఆయన అన్నారు. ఫస్ట్ ప్లేస్ హైయెస్ట్ రేట్లు అమలు చేసే దారుణాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాయంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలని అన్నారు. అసలు రైతాంగానికి ఇప్పుడు వరి కోతల సమయం కనుక తక్షణమే ఎక్కడా కూడా కొరత లేకుండా ప్రజలకి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఉంచే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో కానీ, విలేజెస్ లో కానీ, లేకపోతే టౌన్స్ లో కానీ జరిగే కొరత ఎంత అని అడుగుతా ఉన్నారు. చూడండి, అక్కడ ఆ కారు వాళ్ళని కూడా పోలీసులే దగ్గర ఉండి పంపించేస్తా ఉన్నారు. అటు తిప్పండి, కారు వాళ్ళని పంపించేస్తున్నారు ఇక్కడ పెట్రోల్ లేదని. నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయని అడుగుతా ఉన్నా. నిన్న అక్కడ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బండ్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ట్యాంకర్లు తీసుకుని వచ్చి తెలంగాణలో పట్టుకెళ్తా ఉన్నారని చెప్పే పరిస్థితులకు వచ్చారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తూ ఉన్నారనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, కనీసం ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గు సరం లేకపోకుండా ఈ పరిస్థితులు ఎందుకు తీసుకుని వచ్చారని అడుగుతున్నా. దేశంలో ఎక్కడా కొరత లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పరిస్థితులు తీసుకుని వచ్చి ఇవాళ మేము పెట్రోల్ ట్యాంకులు తీసుకుని వచ్చాము, 20 లీటర్లు, 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్ళు డీజిల్ పోయట్లేదు అని అంటే నిజంగా ఈ పరిస్థితులు మీరు 2 రోజుల క్రితం చూస్తే కిలోమీటర్లు క్యూ లైన్లు ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, వరి కోతలు, రైతాంగము, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా పని అయ్యేది డీజిల్ పైన. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకుని వచ్చేది. 20 లీటర్లు, 30 లీటర్లు ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు అక్కడ జనరేటర్స్ నడుపుతారు. మరి ఈ కొరత వచ్చిందని అంటే ఎంత హీనాతిమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రజల్ని ఒక్కసారి అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇదేదో మేము ధర్నా కార్యక్రమము ఉత్తిగా చేయట్లా, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి
ఈ కొరత రాకుండా అరికట్టే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ మంత్రి చెప్తా ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాంకర్లు తీసుకుని వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ పట్టుకెళ్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా, భారతదేశ వ్యాప్తంగా అత్యధిక రేట్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఫస్ట్ ప్లేస్, హైయెస్ట్ రేట్లు. అసలు ఇంత దారుణాది పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు చేయండి. అసలు ఎక్కడా కూడా రైతాంగానికి ఇప్పుడు వరి కోతలు అయ్యే టైం కదండి, ఈ ఏప్రిల్ నెలంతా కూడా మీరు ఇమీడియట్గా ఎక్కడా కూడా కొరత లేకోకుండా ప్రజలకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.